తమను రెగ్యులరైజ్ చేయాలంటూ గాంధీ ఆసుపత్రి అవుట్సోర్సింగ్ నర్సులు 4 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. సుమారు 200 మంది టెంపరరీ నర్సులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన విరమించేది లేదని తెగేసి చెప్తున్నారు. నర్సులు శాంతింపజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసులు కూడా భారీగా మోహరించారు. నర్సులపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. గాంధీ ఆసుపత్రిలో నర్సుల ఆందోళనకు సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి నేత్ర లైవ్ లో అందిస్తారు. నేత్ర, ఏమంటున్నారు నర్సులు? స్వేచ్ఛ గాంధీ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ నర్సుల ఆందోళన 4వ రోజుకు చేరింది. గత 4 రోజులుగా వీళ్ళు తమ విధులను బహిష్కరించి తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ, తమ వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వీరు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఇవాళ కూడా మనం చూడొచ్చు, దాదాపు అవుట్సోర్సింగ్ నర్సులు 200 మంది ఉంటారు గాంధీ హాస్పిటల్లో. వాళ్ళందరూ కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. అందరూ కూడా విధులు బహిష్కరించి ఇక్కడ చేరుకుని బయట అంటే గాంధీ హాస్పిటల్ ప్రెమిసెస్లోనే తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. స్లోగన్స్ చేస్తూ వి వాంట్ జస్టిస్ అంటూ, అలాగే అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తూ ఇక్కడ ఆందోళన కొనసాగిస్తున్నారు. కొంతమంది నర్సులతో మాట్లాడదాం. అధికారుల నుంచి వాళ్ళకి ఏమన్నా చర్చలకు పిలుపు వచ్చిందా, ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన వచ్చిందా తెలుసుకుందాం. ఈరోజు 4th డే అండి, మీరు ఆందోళన చేస్తూ అంటే రియాక్షన్ ఏమైనా వచ్చిందా మీ ఆందోళనకు సంబంధించి ప్రభుత్వం తరపున ఏమన్నా? ఇంతవరకు ఎలాంటి రియాక్షన్ రాలేదండి. హెల్త్ మినిస్టర్ గారు ప్రత్యక్షంగా ఇక్కడికి వచ్చారండి. ఫంక్షన్ ఉందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు. ఏదో చెప్పాలా మాట వరుసకు అన్నట్టుగా చెప్పినట్టుగా మీ పరిష్కరిస్తామమ్మా అన్నట్టు చెప్పారు. కానీ ఇంతవరకు మాకు ఎలాంటి రెస్పాండ్ రాలేదండి. ఎటువంటి కూడా స్పందన అనేది రాలేదండి. ఇప్పుడు 8th డేనండి ఈరోజు. ఇక్కడ మేము 1 అవర్ చేసుకుంటే అలా తెలిపిన మా ఆందోళన ఇట్లా ఉంది, మా బాధ ఇట్లుంది, మా బాధను ఆలకించండి అని మేము తెలుపుతున్నా కూడా ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలేదండి. మేము ఎంతో శాంతియుతంగానండి, ఓన్లీ మా బాధల్లో మాకు ఎలాంటి చేయాలి, ఎట్లాంటి ఎవరికి హాని చేయాలన్న ఉద్దేశం మాకు ఎలా లేదండి. మా ఆవేదన, మా బాధ అనేది తెలియాలి. మా కేసీఆర్ సార్ గారు, హెల్త్ మినిస్టర్ గారు మా పట్ల రెస్పాండ్ కావాలా, ఆడపిల్లలము మేము అని ఉద్దేశంతో మేము ఈ విధంగా కూర్చున్నా కూడా ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలేదు. ఇక్కడున్న సూపరింటెండెంట్ సార్ గారు కూడా నిన్న డిస్కషన్స్కి పిలిచారు. పిలిచినప్పుడు ఏంటమ్మా మీరు ఏమనుకుంటున్నారమ్మా అంటే, సార్ మేమేమి ఎక్కువ గొంతమ్మ కోరికలు కోరట్లేదు సార్, మేము ఉన్నది అడుగుతున్నాము. మేము చేసే కష్టానికి ప్రతిఫలంగా సమాన పనికి సమాన వేతనం లేక మాకు ఉద్యోగ భద్రత లేదు. కనీసానికి ఈవెన్ గవర్నమెంట్ అబ్జర్వ్ చేసుకోకుండా గవర్నమెంట్ కాంట్రాక్ట్ గానే తీసుకోండి, మాకు ఒక ఉద్యోగ భద్రత అనేది వస్తుంది. ఈ 10 years సర్వీస్ని తీసుకొని ఒక న్యాయమైన డిమాండ్కి ఒక పరిష్కారం అన్నట్టు నన్ను ఇట్లనన్నా చేయండి సార్, మమ్మల్ని ఇట్లా తీసుకొని మా సర్వీస్ని చేయండి సార్. మాకు జాబ్ సెక్యూరిటీ కూడా లేదు, ఏ క్షణం ఎట్లయితుందన్న కూడా మాకు ఉన్నది సార్. ఇట్లా శాలరీ పెంచి మాకు ఇట్లా చేయమన్నా కూడా ఎలాంటి రెస్పాండ్ ఇవ్వలేదు సార్. సార్ ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీకి వెళ్తామమ్మా, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి మేము అన్నాం సార్ మాకు కొంచెం ఎస్యూరెన్స్ ఇవ్వండి, మాకు ఒక మీకు ఇట్లా ఉన్నది, మీకు ఇట్లా చేస్తామని ఎస్యూరెన్స్ ఇస్తే మాకు కొంచెం మాకు మనసు అనేది ఇదైపోతుంది, మేము ప్రశాంతంగా డ్యూటీలు చేసుకుంటాం సార్. మాకు ఎస్యూరెన్స్ లేక మా కష్టాలు అనేవి ఇట్లా ఉన్నాయనే మేము చెప్పుకుంటాం సార్ అన్నా కూడా సార్ ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదండి. మేము ఎంతో బాధతోటి శాంతియుతంగా మేము చేస్తున్నామండి. మీ ధర్నాన్ని మేము చూస్తున్నామండి. అంటే రోజు గంట చేస్తున్నారు. గత 4 రోజులుగా ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీరు ఇలా ధర్నా చేస్తున్నారు. అండ్ దాదాపు మీరు 200 మెంబర్స్ ఉన్నారు. హాస్పిటల్లో సిచ్యువేషన్ ఏంటంటే స్వైన్ ఫ్లూ బాధితులు వస్తున్నారు. ఎప్పటికప్పుడు గాంధీ హాస్పిటల్లో పేషెంట్స్ ఉండనే ఉంటారు. సో మీరు సర్వీస్ ఆపేయడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా ఫేస్ చేస్తున్నారండి. ఇప్పుడు 9 o'clock మార్నింగ్ మేము యాక్చువల్గా 7కి మేము వాళ్ళకి ఒక డయాబెటిక్ పేషెంట్కి మేము ఫాస్టింగ్ షుగర్స్ అవన్నీ మేమేం చేస్తామండి. నైట్ షిఫ్ట్లో 24 hours సర్కిల్గా చేసేది మేమేనండి. ఫాస్టింగ్ బ్లడ్ పంపించేటోళ్ళకి 7కి పంపించేటోళ్ళకి తిన్నాక 10 o'clock పంపిస్తున్నారండి. ఆ రిపోర్ట్స్ కూడా సరిగా రావట్లేదు. మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారంటే ఏమి లేదు అన్నట్టుగా కవరింగ్ చేస్తున్నారు. కానీ పేషెంట్లు మాకు పర్సనల్గా మాతో చెప్పారు, అమ్మ మీరు లేకోకుంటే మాకు ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం అమ్మ, మీ బాధలు ఇట్లా ఉన్నాయి,
గవర్నమెంట్ ఎమ్మటే స్పందించేటట్లు మేము కూడా వేడుకుంటున్నామమ్మా. మేము కూడా మా ఉద్దేశంగా మేము కూడా చెప్తామమ్మా, మేము కూడా వచ్చి ముందుకు వస్తాం, కానీ మమ్మల్ని రానియకుండా చేస్తున్నారు. లోపల ఉన్న వాళ్ళు లోపలనే మేనేజ్మెంట్ ఇప్పుడు రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు అండి. రెగ్యులర్ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళకేం ఇది అవుతుందో, వాళ్ళ జాబ్లోకి వాళ్ళ కడుపు నిండి ఉన్నారండి, వాళ్ళకి ఏమి ప్రాబ్లం అవుతుందో మాకు ఎలాంటి ప్రాబ్లం రాకోకుండా నుంచి మీకు సపోర్ట్ రావట్లేదు, కానీ పేషెంట్స్ సపోర్ట్ చేస్తారు అంటున్నారు. ఓకే, అంటే నెక్స్ట్ టార్గెట్ ఏంటండి? ఇప్పటి వరకు అయితే స్పందించలేదని చెప్తున్నారు. మీ ఆందోళన అంటే తీవ్రతరం చేస్తారా? మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి? మాకు ప్రభుత్వం నుండి స్పందన రాకపోతే ఇంకా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడానికి మేము 200 మంది సిద్ధంగా ఉన్నాము. మా మెయిన్ డిమాండ్ ఏంటంటే ఇక్కడే 200 మందిని గవర్నమెంట్ కాంట్రాక్టులకు తీసుకొని మా బేసిక్ సాలరీ ఇచ్చేంత వరకు, ప్రభుత్వం స్పందించే వరకు కూడా ఈ యొక్క ఆందోళన మేము నిలిపివేయము. ఓకే, అండ్ 2 days బ్యాక్ మనం చూసాం బిల్డింగ్ పైకి ఎక్కి కొంతమంది ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది అనుకున్న పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యి వాళ్ళని కిందకి తిప్పి అరెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఇవాళ కూడా ఆందోళన తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందేమో అన్న అనుమానంతో ముందుగానే ఇక్కడికి పోలీసులు భారీగా మోహరించారు, సిచ్యువేషన్ని పర్యవేక్షిస్తున్నారు. మనం చూడొచ్చు హాస్పిటల్లో సిచ్యువేషన్ చూస్తున్నాం. లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు, అలాగే పోలీసులందరూ కూడా తమ తమ డ్యూటీస్లో ఉన్నారు. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఆందోళన తీవ్రతరం దాల్చితే పరిస్థితి అదుపు తప్పకుండా వాళ్ళు అలర్ట్గా ఉన్నారు. ఇక ఇంకొంతమందితో మనం మాట్లాడదాం. ఏంటండి నెక్స్ట్ ప్లాన్? ఇంకా ఏ విధంగా మీరు ఆందోళనని తెలుపబోతున్నారు? మేము మా డిమాండ్స్ నెరవేరే వరకు మేము పెద్ద ఎత్తున ధర్నా కొనసాగిస్తాము. మమ్మల్ని ఒక స్టాఫ్ నర్సులని, ఒక యూనిఫామ్లు ఉన్న సిస్టర్స్ని చూడకుండా కూడా మమ్మల్ని ఎంత దౌర్జన్యం మా మీద పోలీసులు, మేల్ పోలీసులు కూడా, లేడీస్ మొత్తం మాకు సఫిషియెంట్గా సరిపోయే లేడీస్ను పెట్టకుండా జెంట్స్ పోలీసే మమ్మల్ని నిర్దార్చనంగా ఒక ప్రెగ్నెంట్ లేడీస్ అని చూడకుండా, ఒక చిన్న పిల్లలున్న మదర్స్ అని చూడకుండా పట్టి మమ్మల్ని పట్టి డీసీఎంలో ఎత్తేసి మమ్మల్ని ఒక మిడ్-నైట్లో అర్ధరాత్రి వేళ ఒక అడవిలో ఉన్న బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించినారు. అదేంటంటే హెల్త్ మినిస్టర్కు ఎటువంటి ఆటంకాలు జరగకుండా మాకు ప్లాన్ ప్రకారంగా అక్కడ చేసి మమ్మల్ని అక్కడ వేశారు. తర్వాత ఇంకా మాకు ఇక్కడ మార్నింగ్ హెల్త్ మినిస్టర్ని కూడా కలవనీయకుండా చేసిండ్రు. ఇంకా మా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నోళ్ళే కొంతమంది ఆయనను కలిసిండ్రు, ఆయన హామీ ఇచ్చారు, కానీ మాకు రిటర్న్లో ఏమి ఇవ్వలేదు. అంటే అవుట్సోర్సింగ్ అంటే మేము అవుట్సోర్సింగ్ పుట్టినామా? మేము తీసుకున్నది ఎవరు? మాకు గవర్నమెంటే కదా అవుట్సోర్సింగ్ తీసుకున్నది. అవుట్సోర్సింగ్ అంటే ఒక అంటరాని వాళ్ళం, గవర్నమెంట్కు మేము ఒక అంటరాని వాళ్ళలాగా కింద మమ్మల్ని అట్లా చేస్తున్నారు, మమ్మల్ని అట్లా బిహేవ్ చేస్తున్నారు. అంటే అవుట్సోర్సింగ్ అంటే వీళ్ళు ఒక అంటరాని వాళ్ళు, గవర్నమెంట్ మాకు ఎలాంటి సంబంధం లేదు. అంటే మేము అవుట్సోర్సింగ్గా పుట్టినామా? మేము చదువుకోలేదా? మేము రైట్, అది వాళ్ళు చెప్తున్నది. చూడొచ్చు, అవుట్సోర్సింగ్ వాళ్ళని అంటరాని వాళ్ళగా చూస్తున్నారు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అండ్ పోలీసులు వ్యవహరించిన తీరుపై కూడా వాళ్ళు ఆగ్రహంగా ఉన్నారు. అండ్ తమ ఆందోళనని కొనసాగిస్తాం, ఆపేది లేదు, ప్రభుత్వం నుంచి మాకు పరిష్కారం లభించేంత వరకు ఆందోళనని ఇంకా తీవ్రతరం చేస్తామని ఇక్కడ గాంధీ హాస్పిటల్ అవుట్సోర్సింగ్ నర్సులు చెప్తున్నారు. ఓ టు యు స్వేచ్ఛ. థ్యాంక్ యూ నేత్ర.